కూరలో కొత్తిమీర చల్లుకొని తింటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కొత్తిమీరను అతిగా తింటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లో బీపీ ఉన్నవారు కొత్తిమీరను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు మరింత తగ్గి మైకం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. అలాగే షుగర్ మందులు లేదా ఇన్సులిన్ వాడుతున్న వారు కూడా పరిమితికి మించి కొత్తిమీర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొత్తిమీరను అధికంగా తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి కొత్తిమీర వల్ల చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు, పెదవులు లేదా నాలుక వాపు వంటి ఎలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. శ్వాసకోశ సమస్యలు ఉన్న వారిలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అల్సర్, తీవ్రమైన గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా పచ్చి కొత్తిమీర తింటే కడుపులో మంట, వికారం, విరోచనాలు వంటి సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కొత్తిమీర హానికరమని కాదు. సాధారణంగా పరిమిత మోతాదులో తీసుకోవడం చాలా మందికి సురక్షితమే. కానీ ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. మీరు రోజు కొత్తిమీర తింటున్నారా? ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.